హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'సుడల్' సీజన్ 2. పుష్కర్ అండ్ గాయత్రి డైరెక్షన్ అండ్ క్రియేషన్‌లో వచ్చిన సిరీస్ ఇది. సీజన్ 1లో నందిని వాళ్ళ బాబాయిని చక్రీగన్‌తో చంపడంతో ఎండ్ అవుతుంది. ఈ సెకండ్ సీజన్ ఆ కేస్‌తో స్టార్ట్ అవుతుంది. బట్ సీజన్ 1కి ఈ స్టోరీకి లింక్ లేదు. జస్ట్ లీడ్ రోల్స్ చక్రి అండ్ నందిని క్యారెక్టర్స్ మాత్రమే ఆ సీజన్ నుండి కంటిన్యూ అవుతాయి. ఇక సీజన్ 2 స్టోరీలోకి వెళ్తే నందిని కేస్‌ని చక్రి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ గార్డియన్ లాంటి లాయర్ చెల్లప్ప టేకప్ చేస్తారు. ఒకరోజు చెల్లప్ప తన కాటేజ్‌కి వెళ్తాడు. మార్నింగ్ వెళ్లి చూస్తే గన్ షాట్ వల్ల చచ్చి ఉంటాడు. అది చూసిన చక్రి ఒక్కసారిగా షాక్ అయి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు ఆ కేస్‌ని ఆ స్టేషన్ టీమ్‌తో పాటు తను కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి పైన ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఇదిలా ఉండగా 8 మంది అమ్మాయిలు వేరే వేరే పోలీస్ స్టేషన్స్‌లో ఆ చెల్లప్పని మేమే మర్డర్ చేశామని లొంగిపోతారు. సో, అసలా 8 మంది ఎవరు? చెల్లప్పది మర్డరా? సూసైడా? నందిని ఎలా దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది? అసలు లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ సిరీస్ స్టోరీ. పాజిటివ్స్ అంటే బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ అండ్ క్వాలిటీ ప్రొడక్షన్. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బావున్నాయి. చెల్లప్ప రోల్‌గా లాల్ గారు బాగా చేశారు. ఇక ఒక ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ కూడా బావుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక నెగెటివ్స్ అంటే సిక్స్త్ ఎపిసోడ్ నుండి ఇది ఆల్రెడీ చూసేసిన మూవీస్‌లోని కాన్సెప్ట్‌లా ఉంటుంది. లాగ్ అండ్ స్లో నరేషన్ అండ్ ప్రతి ఎపిసోడ్‌లో ఆ జాతర సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. ఐశ్వర్య రాజేష్ గారి రోల్ ఈ సిరీస్‌లో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ అంతా సాటిస్ఫైయింగ్‌గా లేవు. ఓవరాల్‌గా సిరీస్ ఎలా ఉంది అంటే, కంపేర్ టు సీజన్ 1 ఇది అంత థ్రిల్ చేయలేదు. బట్ ఇండివిడ్యువల్‌గా చూస్తే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ బావున్నాయి. కొంచెం రొటీన్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకీ సీరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.